మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కరీంనగర్ కిసాన్ నగర్లో బీఆర్ఎస్ కార్యకర్త శ్రీకాంత్ పై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. దాడిలో గాయపడిన శ్రీకాంత్ ను మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ, రాజకీయ కక్షలతో దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. పోలీసులు తక్షణమే స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవడం అభినందనీయమని, ఏ పార్టీకి చెందిన వారైనా చట్టం ముందు సమానమేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కరీంనగర్లో శాంతి భద్రతలు కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను వాస్తవంగా సుమారు రాత్రి 6 గంటలకు ఫోన్ వచ్చింది. గుగులోతు శ్రీకాంత్ వాళ్ళ తమ్ముడు శేఖర్ ఇద్దరు కలిసి ఉంటే, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు గుర్తున్నావు, మాకు వ్యతిరేకంగా పనిచేసినావు కదా, నువ్వు ఇక్కడ ఉండే సమస్య లేదు, మేము చంపే పారేస్తామని చెప్పేసి సోమడి వేణు అనే కార్పొరేటర్ వీళ్ళ దగ్గర రావడం జరిగింది. ఒక కార్పొరేటర్ ఒక గుండాగా ఒక రౌడీ విధంగా వచ్చి వీళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో పాటు 11 మంది వచ్చి విచక్షణితంగా తాగిన మత్తులో కొట్టిరు. దాంతోపాటు ఆ వేణు అంటే నేను పోలీసు నుంచి తర్వాత శ్రీకాంత్ నుంచి వాళ్ళ తమ్ము నుంచి తెచ్చుకున్న వివరాల ప్రకారం కొంతసేపటి తర్వాత సోమడి వేణు అనే కార్పొరేటర్ ప్రపంచంగా గెలిచిన కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ వాళ్ళు పొంగనే వీళ్ళు బాటిల్ తీసుకొని అన్ని స్టాప్ చేసి చంపే ప్రయత్నం చేసి చంపిడని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎందుకు మా అన్నను కొడుతున్నావు అని చెప్పేసి అడ్డుకుంటే ఇతను కూడా రాళ్లతో కొట్టిరు. బ్లడ్ మొత్తం వెళ్ళింది. ఇక చనిపోయిండు అనే భావన పెట్టుకొని ఇచ్చిపెట్టిపోయారు. అంటే ఏం సంకేతాలు ఇస్తున్నారు కరీంనగర్ ప్రజలకు? ఎట్లా ఉండే కిసాన్ నగర్, ఎట్లా ఉండే కరీంనగర్, ఏం జరుగుతోంది? బండి సంజయ్ గారు మీకు తెలుస్తుందా? ఏం జరుగుతుందో తెలుస్తుందా? మీ కార్పొరేటర్ ఏం చేస్తుండ్రో? గెలిచినప్పటి నుంచి ప్రప్రదంగా గుండాలందరూ కూడా వచ్చి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దాడి చేస్తారు. అదే రోజు నువ్వు చర్యలు తీసుకుంటే ఇది పునరావృతం అవుతుండేనా? అదే రోజు మీరు కంట్రోల్ చేస్తే, బండి సంజయ్ మీరు ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్, నీ టౌన్లో ఇట్లా జరిగింది ఆ రోజు కంట్రోల్ చేస్తే ఇది పునరావృతం జరుగుతుండేనా? దాని తర్వాత ధీరజ్ అనే టీఆర్ఎస్ కార్యకర్త, బీఆర్ఎస్ కార్యకర్త, ఆయన మీద దాడి జరుగుతుంది. ఆయన పైరవి కోసం కూడా బీజేపీ కార్పొరేటర్ పైరవి చేస్తారు, ఇచ్చిపెట్టుమని మర్డర్ చేస్తే. మూడోది గుగులోతు శ్రీకాంత్ మీద ఎంతమంది చంపుతారు? చంపుతామా మొత్తం? మేము కిసాన్ నగర్లో రోడ్లు వేసినాం, మీరు గెలిచి రాడ్లు పట్టుకొని తిరుగుతాం, రాడ్లతో దాడి చేస్తున్నారు. మేము అభివృద్ధి చేసినాం, మీరు విధ్వంసం చేస్తున్నాం. గెలిచి 3 నెలలే ఏంది విధ్వంసం, ఏంది అరాచకం? చంపుతారా? మర్డర్ చేస్తారా? ఉండేనా సంస్కృతి? తెలంగాణ వచ్చాక ఇటువంటి మర్డర్ సంస్కృతి ఉండేనా? కార్పొరేటర్ అందరు నిన్ను కార్పొరేటర్ గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తా అనుకుంటే ప్రజల శవాలు ప్రయత్నం చేస్తున్నావు. ఇమ్మీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ చేశాను, మీరు యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా? ఇక్కడ పార్టీ పరంగా మేము రావాలంటే నేను ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ అప్రిషియేట్ చేస్తాను. డీసీపీ గారు వెంకటరమణ గారు, ఐఎమ్ మెన్షనింగ్ ద నేమ్, ఏసీపీ గారు, టౌన్ ఏసీపీ గారు సృజన్ గారు, సిఐ సృజన్ గారితో మాటు లీవ్లో ఉన్న సిఐ 3 టౌన్ కూడా ఇమ్మీడియట్ స్పందించి స్పాట్కి వెళ్ళి తర్వాత ఈరోజు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని ఈరోజు మేము ఎవరైతే దాడి చేస్తారో ఎవరు కొడుకన్నా కానీ తప్పు చేస్తే శిక్ష ఎట్లా అనుభవిస్తామో, ఎవరు తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తామో అలాంటి కేసులు పెట్టమని చెప్పేసినాము. పునరావృత కాదు చెప్తాము. ఎస్, దే రియాక్టెడ్, ఇమ్మీడియట్లీ దే రియాక్టెడ్. వాళ్ళ హాస్పిటల్ జాయిన్ చేసిండ్రు, కేసు పెట్టిండ్రు, రిమాండ్ చేసిండ్రు. అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టిండ్రు. ఐ హ్యావ్ టు అప్రిషియేట్. నేనేమన్నా ఇలాంటి పోలీస్ వ్యవస్థ నేను చూసిన, గతంలో చూసిన కరీంనగర్లో చాలా ఆఫీసర్ల ముందుంటే పోలీస్ డిపార్ట్మెంటు ఇట్లా శిక్షలు వేస్తారు అని చెప్తే భయపడే బయటకు క్రిమినల్స్ రాకపోదు. ఈరోజు ఇది నాంది పలకాలి.
కరీంనగర్ సేఫ్ సిటీగా ఉంచిన నేను, డెవలప్డ్ సిటీగా ఉంచిన నేను కరీంనగర్ నగరాన్ని. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక 1600 కోట్లతోటి అద్భుతమైన నగరాన్ని తీర్చిదిద్దిన నేను. లా అండ్ ఆర్డర్ బాగుండాలని తీర్చిదిద్దిన. 10 సంవత్సరాల్లో తెలంగాణలో గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వంలో ఇంత లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసినాం. కరీంనగర్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ పెట్టినాం. ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా యాక్షన్ తీసుకోవాలి. ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది వద్దని చెప్పి 10 సంవత్సరాలు కష్టపడ్డాం. ఏం చేసింది వల్ల బీజేపీ ప్రభుత్వం వస్తే సెంటర్ నుంచి నిధులు వేస్తామనుకున్నాం, కానీ కత్తులతో దాడి చేసి బీర్సుతో దాడి చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రజలారు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎలా ఉండే కిసాన్ నగర్ తెలంగాణ రాకముందు కిసాన్ నగర్లో అడుగుపెట్టే పరిస్థితి లేదు. నిధులు తీసుకొచ్చి ఈరోజు అద్భుతమైన రైల్వే స్టేషన్ దాకా రోడ్ వేస్తే మంచి మంచి మల్టీప్లెక్స్లు వచ్చినాయి, థియేటర్లు వచ్చినాయి. టవర్ సర్కిల్ ఎట్లా ఉందో అట్లా కిసాన్ నగర్ చేసిన. కిసాన్ నగర్ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి వచ్చింది. ఇల్లు కట్టుకుందామంటే భయం, ప్రజలు ఉండే పరిస్థితి లేదు. నేను ఇప్పటికే డిమాండ్ చేస్తున్నా, మీరు గెలిపించింది కదా నిధులు చేయి. 2.5 సంవత్సరాలే ఒక కొత్త రోడేలే, కానీ దాడికి సంస్కృతి మాత్రం లేపుతున్నారు. నేను పోలీసుని ఇమీడియట్ చేస్తున్నాను, దయచేసి సమస్యాత్మక ప్రాంతంగా కిసాన్ పెట్టుకుని పికెటింగ్ ఏర్పాటు చేయండి. ఇప్పుడే వాళ్ళ తమ్ముని నేను కూడా చంపేస్తా అంటున్నట. ఎంతమంది చంపుతావు, ఏమి చంపుతావు, ఏం చేస్తావు? ఈయన ఐ విట్నెస్. సో ఆ శ్రీకాంత్కు పార్టీ పరంగా సంపూర్ణమైన ఇతనే కాదు, కరీంనగర్లో ఇలాంటి దాడి సంస్కృతి అయితే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్ ఉంటుంది. వారికి శిక్ష పడేదాకా ఎంబడబడతాం. మా ఆలోచన ఒకటే, శాంతియుతమైన నగరం ఉండాలి. నగరంలో ప్రజలు భయభ్రాంతులకు గురవ్వకుండా ఉండాలి, యథేచ్ఛగా తిరగాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా. అది మేము కోరుకున్నాం, ల్యాండ్ ఆర్డర్. అదే రిపీట్ కావాలని నేను కోరుకుంటున్నా. కానీ ఈరోజు భయభ్రాంతులకు గురవుతున్నారు, ప్రజలు బయటకు పోవాలంటే భయపడుతున్నారు. కాబట్టి పోలీసులు అయితే రియాక్ట్ అయినరో దాన్ని కొనసాగాలి. నాకు తెలుసు కొంత పొలిటికల్ ప్రెజర్ వచ్చింది, ఆయన పోలీసులు ఈడు కాలేదు, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలు ఎక్కడ ఈడు కాలేదు. ఇదే కొన్నారు, ఇట్ షుడ్ బి కంటిన్యూ. ప్రజలకు భద్రత ఉంటుంది. సో రౌడీ షీటర్లు, రౌడీ మూకలు ఇలాంటి యాక్టివిటీ చేయాలంటే భయపడాలి పోలీస్ అంటే. అది మేము కోరుకుంటాం. చూసినాం కరీంనగర్ పోలీస్ అంటే ఒక పరువు పోలీస్ గతంలో ఉండే. సో ఈరోజు మళ్ళీ చూపించారు, అలాగే కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. పొలిటికల్ లీడర్లు ఫోన్ చేస్తూ ఉంటారు, మావు నిష్పెట్టు అని విమర్శ ఎవడన్నా కానీ ఇలాంటి యాక్టివిటీ అయితే మాత్రం క్షమించేది లేదు. డెఫినెట్గా పార్టీ అండగా ఉంటుంది. రేపు ఇలాంటి చర్య కూడా పూనుకుంటే ఎవరు ఎంతవరైనా కానీ 100% మనం అనుకుంటాం. ఇతను భయపడే సమస్య లేదు. ఇలాంటి చాలామంది చూసినాం, సంపుతా గింపుతానలు ఉన్నది. 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడుతుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు ఏర్పడుతుంది. లెక్క బరాబర్ తెచ్చుకుంటాం, లెక్క పెట్టుకుంటున్నాం. ఆఫీసు మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు? మేము దాడికి పెద్ద దాడి ఏం, కానీ డెఫినెట్గా న్యాయస్థానం నిలబెడతా వాళ్ళందరినీ, శిక్ష పడలేస్తాం. మా ధీరజ్ మీద ఎవరు దాడి చేసిండ్రు? మా క్యాంప్ ఆఫీస్ మీద ఎవరు దాడి చేసిండ్రు? ఇలా శ్రీకాంత్ ఎవరు దాడి చేసిండ్రు? ఎవరెవరినో డెఫినెట్గా పేర్లు గుర్తుపెట్టుకోర్రి. న్యాయస్థానం ముందు దోషిగా నిలబెడతాం, తప్పక వారికి శిక్ష పడేలాగా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. బండి సంజయ్ గారు స్పందించండి, ఇమ్మీడియట్ స్పందించండి. మీ సహకారం ఉన్నదా? లేకపోతే ఇమ్మీడియట్ మీ పార్టీకి సస్పెండ్ చేయండి. మీ నిజాయితీ ప్రూవ్ చేసుకోండి. మీరు ఇలాంటి వాళ్ళను మా పార్టీ ఒప్పుకోదు అని చెప్పి నిజాయితీగా ఉన్నామని చెప్పేసి ప్రజలకు సంకేతం పంపండి. లేదు అలాగనే కొనసాగుతుంటే మీ వైఖరి స్పష్టమవుతుంది, ఇలాంటి గూండాలను ప్రోత్సహిస్తున్నారని. సో ఇమ్మీడియట్ బండి సంజయ్ గారు మీరు యాక్ట్ కాండి. యు ఆర్ ఎంపీ, యు ఆర్ ఏ సెంట్రల్ హోమ్ మినిస్టర్, యూ హ్యావ్ టు రియాక్ట్ ఆన్ దిస్ వన్. ఇలాంటి మా పార్టీలు చేసుకున్న సేమ్ యాక్షన్ తీసుకో, ఏ పార్టీలు తీసుకున్న సేమ్ యాక్షన్ తీసుకో. కానీ గతంలో ఉన్న మర్డర్లు మళ్ళీ మర్డర్ వచ్చే పరిస్థితి వచ్చింది, మర్డర్ కేసు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ సేఫ్ సిటీ హైదరాబాద్ తర్వాత 2nd టైర్ సిటీ కాబట్టి దీన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరూ. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి నేను బండి సంజయ్ని డిమాండ్ అనుకుంటా, రిక్వెస్ట్ అనుకుంటావు, కానీ ఇలాంటి మీ కార్పొరేటర్ను ప్రోత్సహించకండి, ఇలాంటి మీద యాక్షన్ తీసుకోండి. లేకపోతే ఈ నగర భద్రతకే ప్రమాదం అవుతుంది, ప్రజలు భయభ్రాంతకు గురయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజలకు ఒక నమ్మకం కలిగించే విధంగా మీరు యాక్ట్ చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తాను. జై గంగులా. ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, మా హరీష్ రావు కూడా తెలిసింది. సాయంత్రమే వాళ్ళు యాక్ట్ అయినరు. నరసంపేట పోతున్నాము, రాంగ కరీంనగర్ కన్నా వస్తాము, లేకుంటే వచ్చేవాడు వస్తామంటే లేదు పోలీస్ యాక్టింగ్ పర్ఫెక్ట్ ఉన్నది కాబట్టి యూ నీ నాట్ టు కమ్ హియర్ అని చెప్పేసినాం.
ఎలాంటి ఇటువంటి గిట్ట ఏమన్నా ప్రజలు పోలీసు సహకరించకున్నా ప్రభుత్వ సహకరణ డెఫినెట్గా బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ మొత్తం స్పందిస్తుంది, ప్రజలకు అండగా ఉంటుంది. మా పార్టీ క్యాడర్ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. మా పార్టీ క్యాడర్కి ఎక్కడ చిన్న ఇబ్బంది అయినా రాష్ట్ర పార్టీ మొత్తం వచ్చి ఆదుకుంటుంది. ఇది మా పార్టీ యొక్క ప్రయారిటీ. ఎట్టి పరిస్థితులు చాలా చూసినాం, ఇట్లాంటి గుండాలను చాలామంది చూసినాం, ఇటు రౌడీ షీట్లు చాలా చూసినాము. ఒక్కరిని చంపుతావు, రెండు చంపుతావు, మూడు ఎంతమంది చంపుతావు? కాబట్టి ఇలాంటి పునరావర్తనం కాకుండా చూసాల్సిన బాధ్యత మీ పార్టీ బండి సంజయ్ గారి మీద ఉన్నది, ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రభుత్వ యంత్రాంగం మీద ఉన్నది. కరీంనగర్ను స్మార్ట్ సిటీ ఏం చేస్తే కల్లోలం మీరు చేస్తుండు, కల్లోలం చేస్తుండు. తీసుకురా డబ్బులు. ఒక రోజు వర్షాలు పడితే సంవత్సరం కోసారి కొత్త రెన్యువల్ రోడ్స్ వేసినారు. రెన్యువల్ రోడ్స్ ప్రజలకు ఇబ్బంది కలగద్దాన్ని ఎత్తే 2.5 సంవత్సరాలు రెన్యువల్ లేకుండా కుప్పలు ప్రజలు అక్కడ నిరసించే పరిస్థితి వచ్చింది. దానిదే కాన్సెప్ట్ అయ్యేది. నేను వేసిన రోడ్లు కుక్కలు పడతాను, దాని మీద చేత కాదు. కానీ ఒక గిరిజన బిడ్డల మీద దాడి చేసుడు ఇదేం సంస్కృతి, ఎక్కడొచ్చింది? కాబట్టి ఇది సీరియస్గా మేము చెప్తున్నాము. మేము అద్భుతంగా తయారు చేసుకున్న నగరాన్ని ఇంత విచ్ఛిన్నము చేస్తున్నాం. కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్. పార్టీ పరంగా మీరు యాక్షన్ తీసుకుంటారో ఏం చెప్తారో, కానీ ఇలాంటి కొనసాగద్దు, పునరావృతం కావద్దని చెప్పడంగా నేను డిమాండ్ చేస్తున్నాను.